హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఫ్యామిలీలో ఒక చిన్న ఫంక్షన్కి అయితే వచ్చాము. అది ఏంటంటే మా ఆయన వాళ్ళ తమ్ముడు కొడుకు బారసాల ఫంక్షన్. మేము ఎర్లీ మార్నింగ్ శ్రీకాకుళంలో స్టార్ట్ అయ్యి ఎక్కడికైతే వచ్చాము. మా సైడ్ పద్ధతుల ప్రకారం బారసాలు ఎక్కడ చేస్తారంటే పుట్టిన పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బారసాల ఫంక్షన్ చేస్తారు. ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ ఇయ్యాలే కదా, కొనేసి తెచ్చేసినట్టుగా ఉన్నారు. అబ్బా చూడండి ఎంత చక్కగా దీపం పెట్టుకున్నారు. ఫైనల్లీ ఈ బాబుగడ్ ఫంక్షన్కి అనమాట మనం వచ్చాం. చూసారా ఎంత క్యూట్ ఉన్నాడో. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇక్కడ అన్నీ తయారు చేస్తున్నారు. అవి ఏంటంటే ప్లాస్టిక్ కంటైనర్స్ కొన్నారు. అందులో ఏమేమి వేస్తారంటే నెయ్యిలు, చిలకలు, బిస్కెట్స్, చాక్లెట్స్, అరటిపండు, ఆకు చెక్క, చిల్లర పైసలు ఇవన్నీ వేసి డబ్బాలు మూతట్టేసి ఇచ్చడమేనమాట. వీటినే పంచదార చిలకలు అంటారు. భలే ఉన్నాయి కదా. ఇలాంటి చిన్న విలేజెస్లో ఈ ఆచారాలు ఇంకా పోలేదన్నమాట. మా చిన్నప్పుడు కొనుక్కొని తినేసేవాళ్ళం వీటిని. ఏ డబ్బాలో కూడా చిలక మిస్ అవ్వకుండా అన్ని డబ్బాల్లో వేసి ప్యాక్ చేసి మూతలు పెట్టడమే. నెక్స్ట్ మన చిన్నోడికి జ్యువెలరీతో ఫుల్గా అలంకరించేస్తున్నారు. ఉంగరాలని టైట్గా పెట్టేసినట్టుగా ఉన్నారు. ఫుల్గా ఏడుస్తున్నాడు. ఆడికి ఇంకా 3rd మంత్ వచ్చి 1 డే అవుతుంది. ఇంత చిన్నపిల్లలు ఇలాంటి ఫంక్షన్స్లో నలిగిపోతారు ఫుల్గా. ఫైనల్లీ మేకప్ అయిపోయినట్టున్నాడు. చూడండి పట్టు షర్ట్ వేసాడు, ఎంత క్యూట్గా చూస్తున్నాడు. నా కూతురు అసలు తెల్లవారి నుంచి అడ్రస్సే లేదు. ఎక్కడుందో ఒకసారి చూసుకొని వచ్చేద్దాం. చింటూ ఫైనల్లీ దొరికింది. మా ఊరి వైపు బారసాల ఉయ్యాలనేది తన తల్లి పెళ్లి పట్టు చీరతో కడతారు. ముహూర్తం టైం అయిపోయింది, స్టార్ట్ చేస్తారు. మా సైడ్ ఫస్ట్ ఉయ్యాల్లో డైరెక్ట్గా పిల్లోడిని వేయరు. ఫస్ట్ సన్నిగొడ్డు ఉంటుంది కదా, దంచుతాము. దానికి పసుపు రాసి బొట్లు పెట్టి అది ఉయ్యాల్లో వేస్తారు. ఫస్ట్ ఒక 3 సార్లు తీసి అలాగ ఒక 3 టైమ్స్ వేస్తారు. దాని తర్వాత సన్నిగొడ్డలు తీసి ఉయ్యాల కిందన పెడతారు. నెక్స్ట్ ఆ బాబుని తెచ్చి ఉయ్యాల్లో వేస్తారు. బాబుకి సారీ కొంచెం రఫ్గా ఉంటుంది కదా పట్టు చీరలు, సో ఎక్కడ గుచ్చుకుంటుంది అని చెప్పేసి కింద టవల్ వేశారు. చూడండి బొడ్డుని ఎలా వేస్తున్నారో. ఇక్కడ హ్యాండ్స్ అడ్డు పెట్టారు, ఎందుకంటే అందరూ ఒకేసారి అక్షింతలు వేసేసరికి ఎక్కడ బాబు కంట్లోకి ముక్కులోకి వెళ్ళిపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అలా చేశారు. ఫస్ట్ వాళ్ళ నాన్నమ్మ వేశారు, ఇప్పుడు వాళ్ళ తాతయ్య వేశారు ఉయ్యాల్లో. బాబుగాడు చక్కగా బజ్జున్నాడు. మనం పిల్లోడికి ఏ పేరు అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ పేరుని తన చెవులో 3 సార్లు చెప్పాలన్నమాట. ఫస్ట్ వాళ్ళ డాడీ చెప్పారు, ఇప్పుడు వాళ్ళ మమ్మీ చెప్తున్నారు. ఇంతకీ పేరేటో చెప్పలేదు కదా, పేరు వచ్చేసి షన్విక్. ఇప్పుడు చూడండి ఒక ఆవిడ పాట పాడతారు. భలే పాడారు కదా. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ బాబుగాడికి హారతి ఇచ్చేసి ఉయ్యాల్లో నుంచి తీసేస్తారు. ఇకన మా అత్తయ్య వాళ్ళు హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చినప్పుడు కూడా ఎవరికైనా సరే పాటలు వస్తే పాటలు పాడచ్చు. బాబుగాడికి హారతి ఇచ్చేసి చిన్న కుంకుమ బొట్టు పెట్టేసి అక్షింతలు వేస్తారు. అలాగే మీ ఊరు సైడ్ పద్ధతులు ఎలా ఉంటాయో కూడా కామెంట్ చేయండి. చూడండి చుట్టూ ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా సరే వీడు మాత్రం హాయిగా బజ్జున్నాడు. ఇంతకీ బాబుగాడి పేరు ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ చిన్నోడి వాళ్ళ అమ్మ నాన్న. అంతా అయిపోయిన తర్వాత పిల్లోడు తల్లి వెళ్ళి చెరువు దగ్గర కప్ప పూజ చేస్తారు. ఇంకంతే, ఫంక్షన్ హ్యాపీగా అయిపోయింది. మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.